హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు సండే కదా, సండే రోజు ఒక మినీ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. సండే రోజు నేనేం స్పెషల్స్ చేసుకున్నానో, నా డే ఎలా గడిచిందో ఒకసారి మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత మొత్తం పైన ఉన్న మొత్తం అన్ని ఫ్లోర్స్ కూడా క్లీన్ చేసుకొని చిన్న వీడియో అయితే ఇలా షూట్ చేశానండి. ఇలా మాకు ఇంటి దగ్గర నుండి చూస్తే చెప్పాను కదా, మా ఇంటి దగ్గరలోనే టెంపుల్ ఉంటుంది ఎదురుగాని. ఇలా మార్నింగ్ లేవగానే తలుపు తీయగానే ఫస్ట్ అయితే ఇలా బయటకు రాగానే టెంపుల్ అయితే కనిపిస్తుందండి, వీరాంజనేయ స్వామి టెంపుల్. ఇలా అయితే ఫస్ట్ అయితే ఆ స్వామివారిని లెగ్గానే స్వామివారిని అయితే చూస్తాను నేను. ఇలా తర్వాత మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని ముగ్గది వేసుకున్న తర్వాత పూజ చేసుకోవడానికి పూలు కోయడానికి అయితే ఇలా పైన ఇలా ఒక తీగ పాగుతుంటే పూల తీగ, దానికి పూలు కోసుకుందామని పైకి వచ్చాను. ఇలా తర్వాత కిందకి వెళ్ళి కింద కూడా పూలు కోసుకుందామని కిందకైతే వెళ్తున్నానండి. తర్వాత చూసారు కదా, మాకు కింద అయితే ఇలా ఉంటుంది. అటు ఇటు చిన్నగా ఒక మినీ గార్డెన్ లాగా అయితే నేను అటు ఇటు చిన్నగా మొక్కలు అయితే పెట్టుకున్నాను. ఓన్లీ ఫ్లవర్స్ వరకే పెట్టుకున్నానండి నేను ఆ చిన్న ప్లేస్లో. నాకు దేవుడి వరకు అయితే సరిపోతాయి మాకు ఆ పువ్వులు అయితే. చూసారు కదా, మందారాలు చిన్న చిన్న తెల్ల పూల చెట్లు అయితే వేసుకున్నాను. ఇది సంపంగి చెట్టు అండి. ఇది వేసి 1 to 2 years అయితే అయ్యింది. ఇదే ఫస్ట్ టైం అయితే పూలు అయితే పూస్తుంది సంపంగి చెట్టు. సంపంగి చెట్టు తెలిసిన వాళ్ళకి స్మెల్ ఎలా ఉంటుందో కూడా తెలిసే ఉంటుంది. చాలా మంచి స్మెల్ వస్తుందండి అసలు. అది కొంచెం బాగా పండిన తర్వాత ఈ పువ్వు అయితే చాలా మంచి సువాసన అయితే వస్తుంది. ఇలా కిందకు వచ్చి ఇలా పువ్వులు అయితే కోసుకుంటున్నాను. చిన్న వీడియో అయితే ఇలా షూట్ చేశాను. ఇదంతా మార్నింగ్ అండి. మార్నింగ్ ఇలా అయితే ఉంటుంది మాకు క్లైమేట్. ఎదురు ఓపెన్ ప్లేస్ ఉంటుందని చెప్పాను కదా, మొత్తం అయితే ఇలా ఉంటుంది. ఇలా పూలన్నీ కూడా కోసుకొని వచ్చిన తర్వాత నేను పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. నేను పూజ అయితే 2 పూటలు అయితే చేసుకుంటాను. మొత్తం ఇలా దీపరాని కుందులన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకొని ఏకహారతితో దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను. అటు ఇటు ఒక 2 దీపాలు పెట్టుకొని మధ్యలో కామాక్షి దీపం అయితే పెట్టుకుంటాను. ఇంకొక దీపం ఈశాన్య మూల పెడదామని చెప్పి ఇంకో దీపం అయితే పక్కన పెట్టుకున్నాను. అది ఈశాన్య మూల పెడతాను. అలాగే శాలరీ వచ్చిన ఫస్ట్ తారీఖు ఉంటుంది కదా, ఫస్ట్ తారీఖు నేను ఇలా ఉప్పులో పెట్టి అమ్మవారి దగ్గర అయితే పెట్టుకుంటాను. అలా ఎవ్రీ మంత్ అయితే నేను ఇలాగే చేస్తానండి. ఉప్పు దీపం మొన్న ఫ్రైడే పెట్టాను. ఫ్రైడే పెట్టిన తర్వాత నిన్న ఉప్పు దీపం నీళ్ళలో కలిపేసుకొని మొత్తం కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఈశాన్య మూల ఒక దీపం పెట్టుకుంటాను అన్నాను కదా, మాకు ఎక్కువ అయితే ఈశాన్య మూలే పూజ చేస్తారండి. కానీ ఇక్కడ హైదరాబాద్లో అలా కాదు, మాకు ఆగ్నేయ మూల ఉంది పూజ గది. అందుకని నేను రెండు చోట్ల కూడా ఇలా దీపారాధన అయితే చేసుకుంటాను. ఈ పూజ గది అయితే ఆగ్నేయ మూల ఉందండి. ఆ చిన్నగా నేను అక్కడ ఈశాన్య మూల అయితే ఒక 2-3 పటాలు అయితే పెట్టుకొని అక్కడ కూడా ఒక దీపం అయితే వెలిగించుకుంటాను స్వామివారికి. ఒక సెంటిమెంట్తో అలా అయితే నేను దీపం అయితే పెట్టుకుంటానండి. ఎవరెవరైతే నా ఛానల్ ఫస్ట్ నుండి ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలో కూడా తెలుసు. అలాగే నేను ఎవ్రీ మంత్ వచ్చే మా వారి శాలరీ కూడా ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మేము యూస్ చేసుకుంటాము. అలా నేను మొన్న ఫ్రైడే అయితే పెట్టానండి. ఫ్రైడే రోజు అయితే పెట్టుకుంటాను. నేను ఏ ఫ్రైడే అయితే శాలరీ పడుతుందో ఆ మంత్లో ఆ ఫ్రైడేనే నేను అలా పెట్టుకొని తర్వాత డబ్బులు అయితే యూస్ చేసుకుంటాను. చూసారు కదా, ఇలా అయితే నా పూజ అయితే పూర్తయిపోయిందండి. ఇదంతా మార్నింగ్ షూట్ చేసిన వీడియో. సండే అంటేనే బిజీగా ఉంటుంది కదా. ఆల్రెడీ పిల్లలు కూడా లేట్గానే లేస్తారు, పని కూడా లేట్గా అవుతుంది. పిల్లలు ఒకవేళ స్కూల్కి వెళ్ళిపోతే కానీ మిగిలిన డేస్లో అయితే మనకి తొందరగా పని అయిపోతుంది. కానీ సండే అయితేనే చాలా లేట్గా అవుతుంది. ఇలా దీపం కూడా వేసేసుకున్న తర్వాత దోశలు అయితే బ్రేక్ఫాస్ట్గా వేసుకుంటున్నానండి. తర్వాత ఎవ్రీ సండే అయితే ఎక్కువగా మేము ఎగ్ దోశ వేసుకుంటాము. కానీ ఇలా ఎగ్స్ను
చికెన్ తినకూడదు అంటున్నారని చెప్పి ఎక్కువ అయితే నేను చికెన్ అయితే ఎగ్స్ అలాంటివి అయితే మేము తెచ్చుకోవట్లేదండి. ఎక్కువ మటను ఫ్రాన్స్ ఫిష్ అలాంటివే తెచ్చుకుంటున్నాం, ఎక్కువ సీ ఫుడ్సే. అందుకని ఈరోజు నార్మల్ దోశ చూపిస్తున్నాను మీకు. ఇలా దోశ అయితే వేసేసుకొని 2 పక్కల కాల్చుకొని చక్కగా క్రిస్పీగా కాల్చుకుంటున్నాను నేను, మరీ మెత్తగా కాకుండా కాల్చుకొని అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. నేనైతే పల్లీ చట్నీ చేయలేదండి ఈరోజు. పల్లీ చట్నీ చేయలేదు కాబట్టి ఇలా అల్లం చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఏమేమి వంటలు చేసుకున్నానో ఒకసారి చూపిస్తున్నాను, అవి కూడా చూడండి. తర్వాత అయితే నేను ఇలా పిండి ఆడించుకుందామని చెప్పి మల్టీగ్రెయిన్ చపాతీ పిండి కోసం ఇలా మొత్తం గ్రెయిన్స్ అన్నీ కూడా ఒక క్లాత్ మీద వేసుకొని ఎండలో ఆరబెట్టుకుంటున్నానండి. నేను ఏమేమి గ్రెయిన్స్ కలిపానో ఆ చపాతీ పిండిలో ఒకసారి ఆ వీడియో కూడా నీకు షేర్ చేస్తాను తర్వాత లాంగ్ వీడియోలో. మనం మల్టీగ్రెయిన్ పిండి కొనుక్కొచ్చుకునే బదులు ఇలా మనమే పట్టించుకుంటే మనకి ఏ కల్తీ లేకుండా చక్కగా ఉంటుంది పిండి కూడా. తర్వాత నేను చేసుకున్న వంటలు ఏంటో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. వైట్ రైస్, తర్వాత ప్రాన్సును, ఇది గోంగూర కర్రీ అండి. తర్వాత ఇదేమో మటన్ గ్రేవీ కర్రీ ఇది. తర్వాత ఇలా కొంచెం చింతపండు చారు అయితే పెట్టుకున్నాను, వాము వేసుకొని చింతపండు చారు అయితే వేసి పెట్టుకున్నాను ఇలా. తర్వాత కొంచెం పెరుగు. ఇవండి నా లంచ్ ప్రిపరేషన్స్ అయితే. నేనైతే బిర్యానీ అలాంటివి ఏం చేయలేదు, కొంచెం మా చిన్నోడికి ఫీవర్గా ఉందని చెప్పి మైల్డ్ స్పైసెస్తో అయితే ఇలా చేశాను. నేనైతే మటన్ తినొచ్చు కదా అన్నట్టు మటన్ అయితే ప్రిపేర్ చేశాను, కొంచెం ఫ్రాన్స్ అయితే ప్రిపేర్ చేశానండి. ఇవి అయితే ఈరోజు నేను చేసుకున్న కర్రీస్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అయితే ఇవండి. తర్వాత నేను గరం మసాలా కూడా చేసుకున్నాను. ఈ గరం మసాలా అన్ని వెజ్ కర్రీస్లోకి నాన్ వెజ్ కర్రీస్లోకి నేను యూస్ చేసే గరం మసాలా అండి ఇది. ఇంకా వేరే ఏం వాడను నేను, అదే మసాలా వాడతాను. ఇదేమో గోంగూర ప్రాన్స్ కర్రీ, తర్వాత ఇదేమో మటన్ కర్రీ అండి. తర్వాత ఇది వాము చింతపండు చారు. తర్వాత ఇదేమో మల్టీగ్రెయిన్ పిండి అండి. ఇంతవరకు నేనైతే చేసుకున్నది ఈరోజు సండే వ్లాగ్ అయితే నాది ఇలా గడిచింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.